ఏటైందిరా పాడైపోయిన కుక్కర విజయలాగా ఎలా నవ్వుతున్నా? మన వీడియో తాత పెద్ద కామెడీ. ఒరే మన వీడియోలకు మనం నవ్వడం ఏంట్రా, జనాలు నవ్వాలి. అవును తాతోయ్, మీరు నాలాగా నవ్వాలంటే మా వీడియోస్ మీ దాకా రావాలి కదా. మరి అందుకు ఏం చేయాలో చెప్పరా? సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుసుగా ఛానల్ పేరు ఫీల్ మై మోజీ. పిల్లలు కొద్దిగా ఆశీర్వదించండి. ఏంటో ఈ మనిషి, నేను చెప్పింది వినిపించుకోడు, ఆ ఫోన్ అతనికి వినిపించి సావదు. ఎర్లీ మార్నింగ్ ఇరిటేషన్ ఎవరి మీద? మీ నాన్న కాయగూరలు తేడానికి వెళ్ళారా, ఉల్లిపాయలు తెస్తారో తేరో అని. ఉల్లిపాయలకైనా తల్లి నీ లొల్లి. అయినా అంత ఇరిటేషన్ ఏంటో బాబు, నువ్వు మెడిటేషన్ చేయాలమ్మా, లేదంటే బీపీ మిషన్ పేలిపోద్ది. ఏంటండి ఇంత లేటు? అన్ని తెచ్చారా? అన్ని తెచ్చాను లేవే. ఆ కూరగాయలు వాడి ధరలతో ఎన్ని గాయాలు పెట్టినా మనం కొనడం తప్పదు కదా. మరి స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా ఈ లేట్ ఏంటి? అది అడక్కే బాబు, నా నోటితో నేను చెప్పలేను. మరి అంత చెప్పుకోలేని పని ఏం చేశారు నాన్నగారు? ఒరే వెంకీ, అమ్మా నాన్న కాయగూరల రేట్లు ఎక్కువ ఉన్నాయని దొంగతనం చేసి ఉంటాడు. అక్కడ ఉన్న మూకుమ్మడికి కుమ్మిసి ఉంటారు అంతే. నిన్ను కుమ్మేయాలరా, నేను చెప్పింది వినరా, మధ్యలో దూరక. ఎందుకురా తెల్లారులు తన్నించుకోవడం, అవసరమా? అమ్మో నాకెందుకు ఈ దోల, నోరు మూసుకొని ఉంటే బెటర్, లేకపోతే ఈ షాప్ అయిపోద్ది. వాడు అలానే అవుతుంటాడు, కానీ మీరు చెప్పండి. మార్కెట్లో వాడు ఎవడోనే తన ప్రేమని యాక్సెప్ట్ చేయలేదని యాసిడ్ పోసేస్తాను ఒక అమ్మాయిని బెదిరించాడే. అక్కడ కూరగాయలు అమ్మే వాళ్ళంతా భయపడి ఎటోళ్ళు పారిపోయారు. చివరికి ఎదవని పట్టుకుని పోలీసులకు అప్పగించారులే. వాడికేం పోయే కాలం వచ్చిందండి. ఈ తరం కుర్రలు మరీ దారుణంగా ఉన్నారే. అమ్మాయి ఒప్పుకోకపోతే యాసిడ్ పోసేయడం లేదా ఇల్లు వేసుకుని చచ్చిపోవడం చేస్తున్నారే. ఛీ, ఇదో ఫ్యాషన్ అయిపోయింది. మరి ట్రూ లవ్ అంటే అంతే కదా నాన్న. ట్రూ లవ్ తొక్క. అసలు నిజమైన ప్రేమ అంటే నిజంగా ప్రేమిస్తే ఆ మనిషి ఎక్కడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలనుకోవడం. కానీ ఇప్పుడు భయపెట్టి మరి ప్రేమించమంటున్నారు. ఏంటో ఈ సైకో ప్రేమలు. ఏంటి నాన్నోయ్ లవ్ కోసం కొటేషన్లు ఇస్తున్నారు? మీకేమైనా శంకర్ దాదా ఎంబీబీఎస్ లవ్ స్టోరీ ఉందేటి? అలాంటిదే. ఏంటి? అలాంటిది ఎట్లేదురా, వెళ్ళు, నాకు పని ఉంది. పాపం అక్కడ చిరు మా వీధిలోకి ఐశ్వర్యరాయ్ వచ్చిందన్నట్లు నాన్న ఇంట్లోకి అమ్మ వచ్చినట్టు ఉంది. నిజమైన ప్రేమ కదలు ఇలా ట్రాజడీగానే ఎండ్ అవుతాయేమో. బ్యాడ్ లక్ డాడ్. ఓ మాయా ఓ మాయా ఈ ప్రేమ ప్రేమ మాయా. ఎక్కడికి రా, ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు? అలా నీ కాబోయే కోణం చూద్దామని. ఏడ్సేవలే గాని వేగంగా రా. ఓకే ఓకే. అమ్మ విన్నాదా లేదు, కోడల దగ్గర కంటే వెళ్ళొస్తా అనుకుంది కావాలా పిచ్చిది. యదవా, నాకు వినిపించలేదు అనుకున్నాడు గల. ఈ ఎలుగుబంటి మోహన్కి ఏ అమ్మాయి పడుద్ది? చెనక్కాయలే, వేడి వేడి చెనక్కాయలే. ఒరే నరేష్, చిల్లరుంటే ఆ చెనక్కాయలు తీసుకురా, టైం పాస్ గా నవ్వులుదాం. ఉండరా, నా టెన్షన్ నేనుంటే నీ బాధ ఒకటి. ఏం టెన్షన్ రా, ఏమన్నా ఈఎంఐ కట్టలేటి? మరి ఈ రోజుల్లో ఈఎంఐ టెన్షన్ కంటే ఇంకే టెన్షన్ ఉంటదిరా. వాడిది ఈఎంఐ టెన్షన్ కాదురా, ఏదో అమ్మాయి టెన్షన్. అమ్మాయికి డబ్బులు ఇవ్వాలా? వాడు అమ్మాయికి ఏకంగా మనసే ఇచ్చాడంట. దానికెందుకు అంత టెన్షన్ నరేష్, ఇచ్చిన మనుషులు తెచ్చుకోరా. లవ్ అంటే అంత కామెడీ కొందట్రా మీకు? ఆపరా, నువ్వేదో పెద్ద రోమియో లాగా. నేను రోమియోన్ కాదు, కానీ తనే నా జూలియట్. ఆడ బాధేదాడు పడుతున్నాడు గాని మనకే ఏ లవ్ లేదు. మనం ట్రై చేయక గానీ ఇలా చేస్తే అలా ఫ్లాట్ అయిపోతారు గుంటలో. మీరు ట్రై చేయాలరా, అదే అమ్మాయిలు నన్ను ట్రై చేస్తారు, కానీ నేనే ఎవరికి పన్ను. నీ సొల్లెళ్ళి చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ చెప్పు, నాకు కాదు. నేను లవర్ బాయ్ రా. అనియా అనియా, కొంచెం మీ ఫోన్ ఇవ్వరా? ఇదిగోరా. ఏం బాబు మీ అమ్మకా? కాదనియా, నా లవర్ కి. దోల తీరిందే. ఓకే ఓకే, ఫిబ్రవరి 14th ప్లాన్ ఏంటి? అదే నేను చెప్పింది ఫైనలేగా. ఓకే అలాగే నేను చూసుకుంటా, డోంట్ వరీ. ఆధార్ కార్డు తీసుకొచ్చే, బాయ్. ఇప్పుడు చెప్పరా నీ సొల్లు. మీ దగ్గర బిల్డప్ కే చెప్పాను గానీ నాకు ఇప్పటి వరకు ఏ అమ్మాయి పడలేదురా. నాకు చెప్పే సొల్లేదు, ఏదైనా అమ్మాయికి చెప్తే పడిపోద్దు కదరా. కదా నీ అమ్మ, ఇప్పటి నుండి లవర్స్ డే రోజు లోపు ఒక అమ్మాయిని పడేసి లవర్ని అవుతారా? మాది అదే మాట. ఎంతకాలం సింగిల్స్ ఎంతకాలం ఉంటాం? వెళ్దాం పదండి, ఎవరి లవర్ ఎక్కడ ఉందో వెతుక్కుందాం. మీరు అలా అంటారా? నువ్వు రావేట్రా? వాడు ఆల్రెడీ కంప్లీట్ కదరా. ఓకే, ఆల్ ద బెస్ట్ రా పొక్కడి. సేమ్ టు యూ. సింగిల్ గా వెళ్ళి మింగిల్ గా రండి, తదాస్తు. నాకు సైడ్ కొట్టడం రాదురా మావా. నాకేటి వచ్చేట్రా, వెళ్తాం చూస్తాం, నచ్చితే మాట్లాడతాం, లేదా ఇంకోటి. అంతేగాని అలాగే అక్కడ ఉండి టైం వేస్ట్ చేయకూడదు. అంతే అంటావు మావా? అటు చూడు, గొంట బచ్చగాడు గర్ల్ ఫ్రెండ్ కి డైరీ మిల్క్ ఇస్తున్నాడు. మనం ఏమో ఒకటి మొఖం ఒకటి చూసుకుంటే ఇక్కడే కూర్చున్నాం. చీ, ఏదో సింగిల్ లైఫ్. వాడు టైంకి ఇస్తున్నాడు సరేరా, మరి ఆ పక్కన చూడు ఎలకలా ఉన్నాడు. ఎలకలాంటి ఫిగర్ తో సిగారికి పోతున్నాడు. అబ్బాయిలంతా ఎర్ర పువ్వులు అమ్మాయిలకి ఇస్తుంటే మనం మాత్రం ఎర్రి మొక్కలు వేసుకుని ఎర్రి పప్పల్లా ఉన్నాం. లవర్స్ డే కల్లా లవర్ ఉండాలరా, లేదా సింగిల్ సింహంలా ఉండిపోవడమే. ఇప్పుడు గొంటంతా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంటారా, మనకి సెట్ అవడం కష్టమేరా. మన ప్రయత్నం మనం చేద్దాం, నేతలంతా పైవాడిదయ్యా. అదిగోరా
అమ్మాయి బాగుంది వెళ్ళి సెట్ చేసుకుని వస్తా. ఆగరా నువ్వు, నాకెందుకు ఆ పిల్ల నా కోసమే పుట్టినట్టుంది. చెత్తగాడ్రా బాబు వీడు. హాయ్, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరు? నా పేరు వెంకీ, జస్ట్ లైక్ మంకీ. మీ నేమ్ ఏంటి? మమ్మీ. మీ నేమ్ మమ్మీయా? అదేం పేరు, దెయ్యంలో ఉన్నామని పెట్టారా? అమ్మో, నిజంగా దెయ్యం వచ్చింది. సాఫా వెంకీగాడు పని అయిపోయినట్టే. నా కూతుర్ని ఏడిపిస్తావా? నువ్వేమన్నా పిస్తా అనుకున్నావరా? పిస్తా పప్పులో తుక్కు తుక్కు కొడతా నా కొడక. ఆంటీ గారు అంత ఆవేశపడకండి, మీ అమ్మాయిని జస్ట్ టైం అడిగిన అంతే. ఆ టైం బ్యాడ్రా. మమ్మీ. నీ ఫోన్ ఉందిగా, నేను చూసుకోవచ్చుగా. నేను ఎవరో తెలుసా? రాయలసీమ అధ్యక్షురాలే. అమ్మో సారీ ఆంటీ, ఇంకే అమ్మాయిని టైం అడగను, అసలు టైమే అడగను. పదండ్రా, పరిగెట్టరా. ఆ అమ్మాయి నీ కోసమే పుట్టిందని ఎగేసుకుని వెళ్ళావు కదరా. అది ఎవరి కోసం పుట్టిందో తెలియదు కానీ నాకు మాత్రం భయం పుట్టించిందిరా. ఇలా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆకుండా కనబడిన ప్రతి గంటకి మనం ప్రపోజ్ చేయడమే పని. అలా పార్క్ వెళ్తాం పదండ్రా. అక్కడికి ఎందుకురా, ఆల్రెడీ ఒకటిని ప్రేమ జంటలు వస్తాయి, మనకి సుఖం ఉండదు. ఈ రోజుల్లో ఎవడ పార్క్ లో తిరుగుతున్నారా, అంతా మాయారంలో తిరుగుతుంటాయి. మరి అక్కడ ఎవరు ఉంటారా? అక్కడికి ఎక్కడెక్కడి నుంచి వస్తారా చదువుకోవడం గుంటలో. వాళ్ళని చెడగొట్టడం అంత బాగోదేమో. వాళ్ళ పని వాళ్ళది, మన పని మంది. అంతే అంటావా? అంతే, దట్స్ ఇట్. అయితే నేను వెళ్ళి ఫ్లవర్స్ తెస్తారా? ఒరే కాలీఫ్లవర్, అక్కడే ఉంటారా బోల్డ్ పువ్వులు. అబ్బాబ్బా ఏంటి చిలకలు, కాబట్టి ట్రై అవుట్ చేసుకోండి రా, నచ్చిన చిలకని కొట్టుకోండి. అమ్మాయిలు పడడం ఒక ఆర్డరా. ఇప్పుడు చూడు. హాయ్, మీరు ఖాళీయేనా? ఓ 2 minutes మాట్లాడచ్చా? నేను చాలా బిజీ బ్రో, నా బాయ్ ఫ్రెండ్ తో. బ్రో, బాయ్ ఫ్రెండా? దోదిరిందా? ఏం పర్లేదు, చెరువులో చేపల కరువా, పార్క్ లో పాపల కరువా, ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్తాం. సిగ్గులని జన్మ. హలో మిస్, మీ క్యూట్ నేమ్ చెప్పరా? అజయ్. అజయ్. ఎంత అందంగా ఉన్న మీకు అబ్బాయి పేరు అజయ్ అని పెట్టాడండి, అంత దుర్మార్గుడు ఎవడండి? అజయ్. అజయ్. మనకి పేరుతో ఏం పని, ప్రేమతోనే కదా. మ్యాటర్ ఏంటంటే మీరు ఒప్పుకుంటే మీ వ్యాలంటైన్ అవుతా, లేదా ఎవరికి కనిపించిన క్వారంటైన్ లోకి వెళ్తా. అజయ్. అజయ్. ఏంటా ఒక మొక్కే వచ్చేటి నీకు, ఇంకేం తెలీదా? ఎవర్రా నువ్వు? కి ది వెంకీ, ఎంతకీ మీరెవరు? అమ్మాయి కాబోయే మగుండ్రా. ఓర్ని, అజయ్ అజయ్ అంటే నువ్వా బావా? సిస్టర్, మీ సెలక్షన్ సూపర్. ఇందాక వ్యాలంటైన్ అన్నావు. నేను వేలంటే బావా, పక్క సచివాలయం వాలంటీర్, అన్ని పథకాలు వస్తున్నాయి రావట్లేదని అడగడానికి వచ్చాను. అమ్మో, ఇంకొంచెం ఉంటే చచ్చిపోండి, మన వల్ల కాదురా ఈ లవ్వులు. ఏట్రా ఈ ర్యాలీ? ఫ్రెండ్స్, అసలు ప్రేమికుల దినోత్సవం అనేది ఒరే మన వినయం వినోదలా ఉన్నాడు. అది పాశ్చాత్య పోకళ్లకు సంబంధించింది. ఇలాంటి వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం బదులు ఇదే రోజు పుల్వామా దాడిలో మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను తలుచుకొని వాళ్లకు నివాళులు అర్పించండి. అది నిజమైన ప్రేమకు చిహ్నం. ఇలా పువ్వుల్ని పట్టుకొని అమ్మాయిల చుట్టూ తిరిగే బదులు ఆ పూలను మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల సమాధులపై చల్లండి. అది వాళ్ళకి ఇచ్చే నిజమైన ఘన నివాళి. జై జవాన్, భారత్ మాతాకి జై. ఏం చెప్పాడ్రా, సూపర్ రా వినయం వినోద్ గడు. పదండ్రా వెళ్దాం. మన నెత్తిపోకోడి గడి లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చిందో. అదిగో వస్తున్నాడు. ఎవర్రా నరేష్ అమ్మాయి, ఎవర్రా? వీడికి ఎలా పడ్డావమ్మా? అంటే తను నాకు రాసిన లవ్ లెటర్ లో డెప్త్ నచ్చి పడిపోయా. మాటల్లో చెప్పలేక ఏ రాసారు లెటర్లో. నందు, నీకు టైం అవుతున్నట్టుంది, వెళ్తావా? సరే బాయ్ నరేష్, సీ యూ టుమారో. అబ్బా ఏట్రా ఈడు ఎగస్టాలు. చెప్పరా, ఏ రాసి పడేసావు? ఇదిగో చదువుకో. నేను ఎంత ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను. ఐ లవ్ యూ నందు. ఎంత ట్రై చేసినా ఒక్క గుంట కూడా పడలేదు, నీకెలారా? ఇవ్వండి లెటర్. అవ్వండి లవర్. నేను చెప్పు, ఎవరు రాశారు లెటర్? నేనే రాసా. నీకు మాటలే రావు, లెటర్ రాసావా? నేను నమ్మను. నేనేరా, ఇట్స్ మీ. మర్యాదగా చెప్తావా తనాలా? ఏందిరా బాబు, మీ చేతులు తన్నులు తినాలా? నేను ఇప్పుడే నాకు కొంట పడింది. మరి ఎవరు రాశారా? అదిగో అతనే. మారుతి, నీ కోతి మనమే రాసాంరా. మామా, కోతి మామా, నీకెంత టాలెంట్ ఉందా? మరి ఏమనుకున్నావు, ఆ పొట్లో నీళ్ళు ఎవరు పోయినాయి? మా మామను పట్టుకున్న బాగుండేది, రోడ్లు పట్టుకొని తిరిగాను బొంట్ల కోసం.
ఫీల్ మై మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. రే ఏం చేస్తున్నారా? సబ్స్క్రైబ్ నోట్ చెప్తున్నాను రా. మీరు సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తున్నట్లేదురా. జోష్ ఏదిరా? హుషారెక్కడ్రా? ఎలా వస్తుందిరా హుషారు జోషు? మన వీడియోస్ చూసిన సబ్స్క్రైబ్ చేస్తే బూస్ట్ అయినంత వస్తుంది జోషు. అది ప్రేక్షక దేవుళ్ళరా, వీళ్ళ నీరసానికి క్యూరు మీరు చేసే సబ్స్క్రైబ్. ప్లీజ్ పెద్ద మనసుతో మా ఈ చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీళ్ళ నీరసాన్ని వదిలేస్తారని వేడుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి రా ఫుల్ జోష్తో. సబ్స్క్రైబ్ టు ఫీల్ మై మోజీ. వీడియోస్ అన్ని ఫుల్ హుషారుగా ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసి చూసేయండి.